శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకి మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈవేళ నవగ్రహాల్లో ఒక గ్రహం శని ప్రభావం ఎలాంటిదంటే శని ముందా పని ముందా అంటారు మన పెద్దలు. శని ముందు ఉన్నప్పుడు మనకు పనులు అవ్వవు. ఇదే మొదటి కారణం. మనకేంటంటే ఏవైనా పనులు జరగటం లేదంటే శని ప్రభావం, దానివల్ల పనులు జరగటం లేదంటారు. కారణం, మనకి శని అన్ని గ్రహాల్లో కల్లా ఉత్కృష్టమైన గ్రహం. నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం. శని ప్రభావం వల్ల మనిషికి కళావిహీనం అయిపోతాడు. ధనం కూడా పూర్తిగా స్తంభించిపోద్ది. వ్యాపారాలు స్తంభించిపోతాయి. పెద్ద పెద్ద కార్యాలయాలు స్తంభించిపోతాయి. లేదా రియల్ ఎస్టేట్ రంగాలు లాంటివి, లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో అకారణంగా స్తంభనం జరుగుతుంది. కొన్ని పనులు పూర్తిగా నిలిచిపోతాయి. పనులు మనిషి కూడా రంగు కోల్పోతాడు, స్థితి కోల్పోతాడు, ధనం కోల్పోతాడు, ఆరోగ్యం కోల్పోతాడు, వివాహం జరగదు. ఇలా చెప్పుకుంటూ పోతే శని వల్ల అనేక రకాల మార్గాలు ఉన్నాయి. శనికి పరిహారాలు అనేకం చెప్పారు. శనికి పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం నీలిమందు తీసుకెళ్ళి ఒక చెంచా పౌడరు ఒక మగ్గు నీళ్ళలో కలపండి. ఆ నీళ్లు మీరు ల్యాబరేటరీలో ఫ్లాష్ చేయండి. అలాగే నల్ల నువ్వులు ఓ చిటికుడో 2 చిటికుల్లో తీసుకోండి. అంటే తొక్కలు అలవకుండా ఉన్న నువ్వులు. ఆ నువ్వులు తల చుట్టూరు తిప్పుకుని శనివారం నాడు తీసుకెళ్ళి మీరు ఎక్కడన్నా బహిరంగ ప్రదేశాల్లో దూరమైన చెరువు, లేకపోతే మీరు బాత్రూంలో కూడా మనం బాత్రూంలో దాన్ని వేసేసి నీళ్లు వేసేసినట్టయితే శని ప్రభావం ఎంత మాత్రం మనిషిని పీడించదు. శనికి సంబంధించిన చాలామంది నన్ను పాలవేరు కావాలండి అని అడిగారు. పాలవేరు ఒక వారం 10 రోజుల్లో వస్తాయి. ఈ వీడియోలు చూసిన తర్వాత మీరు ఒక 15 రోజులు ఆగి ఆ వేరు గురించి మమ్మల్ని అడిగినట్టయితే నేను తెప్పిస్తాను ఆ పాలవేరు కట్టుకోవడం వల్ల శని ప్రభావం ఆ మనిషి మీద పెద్దగా ఆసరా చూపెట్టదు. మనిషికి అన్ని విధాల అన్నీ అనుకూలం అవుతాయి. ధనము, ధాన్యం, ఐశ్వర్యం ఇలాంటి వివరాలు జరగాలి, మాకు ఎక్కువ కావాలి. లక్షల్లో వ్యవహారం అండి, లక్షల కోట్ల వ్యాపారం, వేల కోట్ల వ్యాపారం, 100 కోట్ల వ్యాపారం. మాది ఫ్యాక్టరీ అండి, మాది రియల్ ఎస్టేట్ అండి, మాకు పనులన్నీ ఆగిపోయాయి, మాకు జరగటం లేదంటే శని ప్రభావం ఆ మనిషి మీద ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు శని ప్రభావం కూడా యజమాని మీద చూపెడుతుంటుంది. ఒక్కోసారి నిష్కారణంగా పనులు ఆగుతాయి. పెద్ద పెద్ద షాపులు, జ్యువెలరీ షాపులు, పెద్ద పెద్ద షాపులు, మాల్స్ ఇలాంటి చోట్ల వ్యాపారం జరగకపోవడానికి కారణం శని ప్రభావం ఉంటుంది. ఆ శని ప్రభావం చాలా సులువుగా పోవాలి. అన్ని విధాలా బాగుండాలి, అంతా బాగుండాలి, మాకు అన్ని విధాలా కలిసి రావాలంటే శని మంత్రం ఓం శం శనిశ్చరాయ నమః, 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 ఓం శం శనిశ్చరాయ నమః,
ఓం శం శనైశ్చరాయ నమః. 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 ఇది శని మంత్రం. ఈ శని మంత్రం ప్రతి వాళ్ళు రోజు 10 నిమిషాలు పెట్టుకోండి, లేదా 15 నిమిషాలు పెట్టుకోండి. ఎలాంటి అద్భుతమైన మార్పులు మీరు చూడగలుగుతారంటే జీవితంలో అలాంటి అద్భుతమైన మార్పులు జరుగుతాయి. పూర్తిగా స్తంభించిపోయి వ్యాపారాలు జరగక వ్యాపార ప్రాంతంలో కూడా ఈ మంత్రం పెట్టుకోవచ్చు. రోజు మీరు మంత్రం వింటూ ఉండండి. కొంతసేపు రోజు ఈ మంత్రం కింద రాస్తారు మీకు. ఆ మంత్రం రోజు రాసుకోండి ఒక కాగితం మీద. రోజు 10 నిమిషాలు ధ్యానం చేయండి శనీశ్వరుడికి సంబంధించి. రోజు శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టండి, చాలా మంచిది. రావి చెట్టుకి ప్రదక్షిణ చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు. ఈ శని ప్రభావం అనేది ఎంత మాత్రం మనిషికి సోకదు, దాని ప్రభావం చూపెట్టదు. అలాగే రావి మొక్క పట్టుకొచ్చి ఇంట్లో ఒక మొక్క పెంచండి, కొంతకాలం పెంచి మీరు పూజించినట్లయితే ఈ శని ప్రభావం పోయేంత వరకు దానికి రోజు పూజ చేయండి. ఎలాంటి అద్భుతమైనదంటే ఇలాంటి అద్భుతమైన వింత విచిత్రం ఎక్కడా ఉండదు. ఆ రావి చెట్టుకి పూజ చేసినట్టయితే, మొక్కని పెంచి ఇంట్లో పూజ చేసినట్టయితే శని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. రావి చెట్టుకి మీకు రావి చెట్టు ఒకటి పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక వేప మొక్క కూడా అందులో పెంచండి, ఒక మర్రి మొక్క కూడా తీసుకొచ్చి పెంచండి. ఈ 3 పెంచడం వల్ల ప్రపంచంలో ఒక గొప్ప విచిత్రమైన విద్య ఇది. ఇది నార్త్ ఇండియాలో చాలామంది చేస్తారు. దీన్ని త్రినాథ వ్రతం అంటారు. ఈ త్రినాథ వ్రతం ఆచరించినట్టయితే వాళ్ళకి శని ప్రభావం అసరా అనేది అసలు చూపించదు. గొప్ప స్థితి కడతారు, గొప్ప ధనం సంపాదిస్తారు, గొప్ప పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఇలాగ అన్ని విధాల సుఖశాంతులు కలుగుతాయి, మంచి స్థితి కలుగుతుంది ఆ మనిషికి. విదేశాల ప్రయాణం జరుగుతుంది, ఇంకా జరుగుతాయి, ఎన్నో విషయాలు జరుగుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. శని ప్రభావం అనేది ఎంత మాత్రం బాధించకుండా ఉండాలంటే నేను చెప్పిన విషయాలు మీరు పాటించి అన్ని విధాల రోజు శని మంత్రం రోజు 10 నిమిషాలు వినండి. అందుగురించని మీకోసం నేను వీడియోలో చెప్తున్నాను. కింద శని మంత్రం కూడా రాస్తారు, అది వినండి. రోజు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పెట్టుకుని రోజు వింటూ రోజు చేసినట్టయితే దాని నుండి మీరు విముక్తి పొంది భోగం, భాగ్యం, ఐశ్వర్యం, మనోవాంఛ సిద్ధి కలిగి మంచి స్థితికి వెళ్ళి మంచి పేరు ప్రఖ్యాతులు గడించి మంచి జీవితం అనుభవిస్తారని నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.